అయితే ఇదిగో బాబు 90 లక్షల రూపాయలు నీకు డబ్బులు ఇస్తున్నాను, ఈ భూమితో నీకు సంబంధం లేదని చెప్పొచ్చు. కానీ ల్యాండ్ పుల్లింగ్ సిస్టమ్ ద్వారా ఒక రైతు ఒక ఎకరం ఇచ్చినప్పుడు దానికి ప్రభుత్వం ఒక గ్యారెంటీ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? నీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఎకరం పొలానికి ఇప్పుడు నేనేమో డబ్బులు ఇవ్వను, దానికి కానీ మాత్రం ఒక ఫార్మల్ కవులు ఇస్తా, ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు కవులు ఇస్తా. నువ్వు నాకు ఎకరం ఇచ్చినందుకు కాను నీకు 800 గజాలో 200 గజాలో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ అంటే రేపొద్దున దీన్ని డెవలప్ చేసి డెవలప్మెంట్లో భాగంగా నిన్ను కూడా భాగస్వామి చేసి నువ్వు ఒక ఎకరం ఇస్తే 100 సెంట్లు ఇస్తే నీకు ఒక 20 సెంట్లు రేట్ని ఇస్తా, ఈ 20 సెంట్లు నువ్వు అమ్ముకోవచ్చు కమర్షియల్గా, దీన్ని డెవలప్ చేసి ఇస్తాను అని చెప్పారు. సో ఆ రోజున రైతులు ఇచ్చినటువంటి 34,000 ఎకరాలు ఏదైతే ఉందో ఆ రైతులు ఇచ్చినటువంటి రైతుల్ని డెవలప్ అంటే వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద 5 స్టార్ హోటల్స్ అవసరం లేదండి. ఒక 500 ఎకరాలు ఒక చోట ఇచ్చారు, అక్కడ ఒక రోడ్లు లైట్లు వేసేసి దానికి ఇదిగో ఈ ప్లాట్ నీది సాయి, నువ్వు ఒక 2 ఎకరాలు ఇచ్చావు, ఇదిగో నీకు 40 గజాలు, శ్రవణ్ కుమార్ నువ్వు ఒక 10 ఎకరాలు ఇచ్చావు, ఇదిగో నీకు ఒక 100 గజాలు, ఇట్లా రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇచ్చేసినట్టయితే ఈ రోజున అమరావతి రైతులకి ఆ నష్టం జరిగి ఉండేది కాదు. ఇవ్వలేదా నిజంగా? ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే చూపించమనండి. ఇచ్చేసామంటున్నారు. నో, అబ్సల్యూట్లీ నాట్. నాకు తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అది కొంతమంది తీసుకోనోళ్ళు తీసుకోలేదు, కానీ ఏదో ఒక 10% 20%. మొన్న హైకోర్టు జడ్జిమెంట్లో 22 మార్చి 3వ తారీఖున వచ్చిన జడ్జిమెంట్లో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వమని ఈ ప్రభుత్వానికి ఆర్డర్ చేసింది. బికాస్ తీసుకున్న ప్రభుత్వం రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకుండా ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే దానికి ఒక పెద్ద మర్మం ఉంది. ఆ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి అంటే నువ్వు అక్కడ రోడ్లు వేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, లైట్లు వేయాలి, డ్రైనేజ్ కట్టాలి. ఇవన్నీ కట్టాలి అంటే కనీసం 2-3 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 2-3 వేల కోట్ల రూపాయలు కూడా పసుపు కుంకుమకి డైవర్ట్ చేసేసి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేసిన మొదటి ముద్దాయి తెలుగుదేశం ప్రభుత్వం. కానీ చేసామంటున్నారు కదా, అక్కడ రోడ్లు వేసాము, కాలువలు కట్టాము, డ్రైనేజీలు కట్టాము. నాకు తెలిసి సచివాలయంకి వెళ్ళటానికి ఒక రోడ్డు వేసుకున్నంత మాత్రాన రీకాన్స్టిట్యూట్